అందరికీ నమస్కారం. విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషి అని బిరుదు ఇచ్చాడు. దానికి కూడా తృప్తిపడక విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు. ఈ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థస్నానంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించి మనస్సు చలించింది. ఆయన తన తపస్సును విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి ఆమెతో 10 ఏళ్లు సుఖంగా గడిపాడు. ఆ తరువాత ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చింది. తన తపస్సు భంగం చెయ్యటానికి దేవతలు మేనకను పంపారేమోననుకున్నాడు. ఆయనలో మార్పు గమనించి తనను శపిస్తాడేమోనని మేనక భయపడింది. కాని విశ్వామిత్రుడామెను ఏమీ అనక, ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే, ఇక నీవు వెళ్ళిపో అన్నాడు. ఆ తరువాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌశికీ నది తీరాన నివసిస్తూ మహాదారుణమైన తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మతో సహా పలువురు దేవతలు వచ్చి ఆయనకు మహర్షి అనే బిరుదునిచ్చారు. విశ్వామిత్రుడు బ్రహ్మను, ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాన్నేనా అని అడిగాడు. ఇంకా నీవు జితేంద్రియుడవు కావు అన్నాడు బ్రహ్మ. జితేంద్రియుడు కావాలనే ఆశతో విశ్వామిత్రుడు వాయుభక్షణ చేస్తూ మహాఘోరమైన తపస్సు చేశాడు. ఈ తపస్సు చూసి చాలా దేవతలకు, ఇంద్రుడికి భయం పుట్టింది. ఇంద్రుడు రంభను పిలిచి, నీవు వెళ్ళి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యాలి. మన్మధుణ్ణి వెంటబెట్టుకొని నేను కూడా నీకు తోడు వచ్చి కోయిల రూపం ధరించి కూస్తాను అన్నాడు. రంభ భయపడుతూనే అందుకు ఒప్పుకున్నది. విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా కోయిల కూత వినిపించింది. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రంభ కనిపించింది. ఇదంతా దేవతల పన్నాగమని తెలుసుకొని ఆయన రంభను రాయి కమ్మని శపించాడు. ఇంద్రుడు మన్మధుడు పారిపోయారు. మరుక్షణమే ఆయన, అయ్యో, ఎందుకు శపించాను, కోపాన్ని ఎందుకు నిగ్రహించుకోలేకపోయాను అని పశ్చాత్తాపడ్డాడు. ఎవరేమి చేసినా కోపపడరాదని ఆయన తీర్మానించుకున్నాడు. తపశ్శక్తి చేత బ్రాహ్మణత్వం సాధించి తీరాలని నిశ్చయించుకున్నాడు. ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి తూర్పు దిక్కుకు పోయి మౌనవ్రతం అవలంబించి తపస్సు సాగించాడు. ఆ తపస్సు యొక్క వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనిపించింది. ఆ స్థితిలో ఎంతగానో భయపడిపోయిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా ఆయన వచ్చి విశ్వామిత్రుణ్ణి, బ్రహ్మర్షి, నీకు బ్రాహ్మణత్వం వచ్చింది అన్నాడు. విశ్వామిత్రుడు చాలా సంతోషించి, నేను బ్రహ్మర్షినని వశిష్ఠుడు ఒప్పుకుంటేనే తృప్తి పడతాను అన్నాడు. దేవతలు వశిష్ఠుణ్ణి ప్రార్థించి ఆయన చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు. వశిష్ఠ విశ్వామిత్రులకు కలహం పోయి స్నేహం ఏర్పడింది. ఈ విధంగా శతానందుడు విశ్వామిత్రుడి కథ పూర్తి చేసేసరికి అస్తమయమైపోయింది. జనక మహారాజు విశ్వామిత్రుడి రాకకు తన సంతోషం తెలుపుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారగానే ఆయన విశ్వామిత్రుణ్ణి, రామ లక్ష్మణులను యజ్ఞశాలకు పిలిపించాడు. జనకుడు తన వద్ద ఉండే ధనువును గురించి విశ్వామిత్రుడికి చెప్పాడు. దక్షయజ్ఞం నాడు పరమశివుడు ఆ ధనువును ఎత్తి దేవతలను చంపబోయాడు. చివరకు వారి మొర ఆలకించి ఆ ప్రయత్నం మాని ఆ ధనువును దేవతలకే ఇచ్చేశాడు. దేవరాతుడనే వాడి కాలం నుంచి ఆ ధనువు జనక మహారాజు వంశంలోనే ఉంటున్నది. దాన్ని ఎవరూ ఎక్కుపెట్టలేరు, కదిలించను కూడా లేరు. ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా చాలులో నుంచి ఒక ఆడ శిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని జనకుడు తన కుమార్తెలాగే పెంచుతూ వస్తూ ఉన్నాడు. శివధనువుని ఎక్కుపెట్టిన వారికి సీతనిచ్చి పెళ్లి చేయటానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు వచ్చి ఆ ధనువును ఎక్కుపెట్టలేకపోయారు. చివరకు ఈ ఓడిపోయిన రాజులు ఏకమై దండెత్తి వచ్చి 1 ఏడాది పాటు మిథులకు ముట్టడి వేశారు. జనకుడు ఏమి చెయ్యటానికి శక్తి లేక దేవతలను ప్రార్థించగా వారు సేనలను పంపి
నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారద్రోలారు. ఈ వృత్తాంతం విన్న మీదట విశ్వామిత్రుడు జనకుడితో ఆ ధనువును రాముడికి చూపమన్నాడు. దాన్ని తీసుకురావటానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు. 8 చక్రాల గల ఇనుపపెట్టెలో ఉండే ఆ శివధనువును నగరం నుంచి యజ్ఞశాల వద్దకు తెచ్చారు. దీన్ని ఎత్తటానికి, ఎక్కుపెట్టటానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ రాముడు పెట్టె తెరిచి ధనువును మధ్యభాగం పట్టి పైకెత్తి అవలీలగా తాడు తగిలించాడు. దానికి అతను బాణం పెట్టటానికి ప్రయత్నించగా అది ఉరుములాంటి పెళపెళ రావంతో నడిమికి విరిగిపోయింది. అందరూ నిర్ఘాంతపోయారు. జనకుడు పరమానందం చెంది, సీతను శౌర్యవంతుడికే ఇవ్వాలనుకున్నాను. ఇప్పటికి నా ఆశయం తీరింది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను అన్నాడు. జనకుడి దూతలు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివధనుర్భంగ వృత్తాంతం చెప్పి సీతారాముల వివాహానికి తరలిరమ్మని కోరారు. దశరథుడు ఆ వార్త విని ఎంతగానో సంతోషించి తన మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, కాశ్యప, మార్కండేయాదులను ముందుగా ప్రయాణం చేసి తాను తన బలగంతో వెనకగా ప్రయాణమై 4వ రోజుకు దశరథుడు జనకుడి యజ్ఞశాల చేరాడు. అప్పటికి యజ్ఞం పరిసమాప్తి అయ్యింది. సీతను పెళ్లి కూతురిని చేశారు కూడా. జనకుడు, దశరథుడు ఒక చోట చేరారు. జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడితో దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు. తరువాత జనకుడు తన వంశావళిని తానే దశరథుడికి తెలుపుకున్నాడు. 2 గొప్ప వంశాలు, వియ్యం పొందదగినవి. జనక మహారాజుకు సీతగాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి, శృతకీర్తి అనే 2 కూతుళ్ళున్నారు. సీతారాముల వివాహ ముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయ్యింది. పెళ్లికి ముందే దశరథుడు 4 లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుడి మేనమామ అయిన యుధాజిత్తు కూడా మిథిలకు వచ్చాడు. అగ్నిసాక్షిగా 4 వివాహాలు జరిగిపోయాయి. దశరథుడి కొడుకులు 4 తమ భార్యలను వెంట పెట్టుకొని తమ విడిదికి వచ్చేశారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయానికి వెళ్ళిపోయాడు. దశరథుడు కూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు. అలా వారంతా ప్రయాణం చేస్తుండగా దారిలో అకస్మాత్తుగా చీకటి కమ్మింది. ధూళి లేచింది. పెనుగాలి వీచింది. అదే సమయంలో ప్రళయకాల రుద్రుడిలాగా పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు. ఆయన భుజాన గండ్రగొడ్డలి, చేతిలో కాంతివంతమైన ధనుర్బాణాలు ఉన్నాయి. ఆయన రాముడితో, ఓ రామా, నీవు శివుడి విల్లు విరిచావట విన్నాను. చాలా ప్రజ్ఞగలవాడవు. దానికన్నా శక్తివంతమైన ఈ విష్ణుధనువు ఎక్కుపెట్టగలవేమో చూడు. అంత శక్తి నీకున్నట్టయితే నాతో ద్వంద్వయుద్ధం చేద్దువుగాని అన్నాడు. పరశురాముడు రాముడితో విష్ణుధనువు గురించి ఇలా చెప్పాడు. దీనిని కూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. శివుని విల్లులాగే ఇది ధనస్సులలో శ్రేష్టమైనది. దీనిని దేవతలు విష్ణువుకిచ్చారు. శివ విష్ణువుల బలాబలాలు తెలుసుకునేటందుకు వారు బ్రహ్మ ద్వారా ఇద్దరికి కలహం పెట్టించారు. ఇద్దరికీ చెరొక గొప్ప విల్లు ఉన్నది. వారు మహా భయంకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విష్ణువుదే పైచెయ్యి అయ్యింది. శివకేశవులలో కేశవుడే ఎక్కువని దేవతలు గ్రహించి యుద్ధం మానవలసిందిగా ఇద్దరూ దేవుళ్లను ప్రార్థించారు. తనకన్నా విష్ణువు ఎక్కువ అనే నిర్ణయం జరిగినందుకు శివుడు ఆగ్రహించి తన ధనువును బాణాలను విదేహ దేశపు రాజైన దేవరాతుడికిచ్చేశాడు. విష్ణువు తన ధనస్సును భృగువంశం వాడైన రుచీకుడి వద్ద దాచిపెట్టాడు. అది రుచీకుడి కొడుకైన జమదగ్నికి, ఆయన కొడుకైన పరశురాముడికి సంక్రమించింది.
దశరథుడు భయంతో వణికిపోతూ పరశురాముడి కాళ్లపై పడి, స్వామి, 21 క్షత్రియులను నాశనం చేసి అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞ చేశావు. నా కొడుకును కాపాడు, లేకపోతే మేమంతా నాశనమైపోతాం అన్నాడు. పరశురాముడు ఆయన మాటలు పెడచెవి పెట్టాడు. రాముడికి మండిపోయింది. అతను పరశురాముడి నుంచి విష్ణుధనువు తీసుకొని అవలీలగా వంచి ఎక్కుపెట్టి బాణం సంధించి, ఓ బ్రాహ్మడా, ఈ బాణంతో నీ ప్రాణం తీయగలను, కానీ బ్రాహ్మణ హత్య నాకిష్టం లేదు. అందుచేత దీనితో నీ కాళ్ళు విరగ్గొట్టమంటావా? నీవు తపస్సు చేసిన ఉత్తమ లోకాలు ధ్వంసం చేయమంటావా అని అడిగాడు. పరశురాముడు నిర్వీర్యుడైపోయి తన ఉత్తమ లోకాలను పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. రాముడు బాణం వదిలాడు. తరువాత పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. రాముడు మూర్ఛపోయిన తన తండ్రిని లేపిన అనంతరం అందరూ అయోధ్యకు వచ్చేశారు. కొద్ది రోజులు గడిచాయి. యుధాజిత్తు తన మేనల్లుడైన భరతుణ్ణి తన ఇంటికి తీసుకుపోతానన్నాడు. ఇందుకు దశరథుడు సమ్మతించాడు. భరతుడు శత్రుఘ్నుణ్ణి కూడా వెంటబెట్టుకొని తన మేనమామ వెంట వెళ్ళిపోయాడు. సీతారాముల అన్యోన్య ప్రేమతో దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారు తమ ప్రేమను పైకి చూపకపోయినా ఒకరి మనసునొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. రాముడు రాచకార్యాలలో తండ్రికి సహాయపడుతున్నాడు. రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. ఇంతటితో బాలకాండ సమాప్తం. ధన్యవాదాలు.